తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజీ చైర్పర్సన్, ఈసీ మెంబర్, ప్రవచనకర్త, సీతా చాలీసా రచించి భద్రాచల ఆస్థానం నుంచి సత్కారం పొందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. దుర్గ గారు హనుమాన్ చాలీసా చాలా చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు. చాలా తెలియని విషయాలు చాలా చెప్తున్నారు. ప్రేక్షకులు, మన సదాశివ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చెప్పేవన్నీ చాలా బాగున్నాయి, ఇంకా చెప్పించండి, ఇంకా చెప్పాలి మాకు తెలియని విషయాలు అని కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇంకా మాకు తెలియని ఇంకా చాలా హనుమాన్ చాలీసానే కాకుండా ఇంకా చాలా విషయాలు మీరు ఆధ్యాత్మికంగా మాకు చెప్పాలి. తప్పకుండానండి. మనం హనుమాన్ చాలీసాలో ఏ చౌపాయి ఇవాళ 24వ చౌపాయి చెప్పుకుందామండి. 23లో ఆపన తేజ సంహారం ఆంపై తీనో లోక హాంకత కాంపై అని హనుమంతుడి వారి గర్జన గురించి తెలుసుకున్నాం. 24వ చౌపాయిలో భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామసున్నావై, ఆయన పేరు వింటేట భూత ప్రేత పిశాచాలు పారిపోతాయిట. అందుకే ఆయన భూత గ్రహ బంధనాయ, ప్రేత గ్రహ బంధనాయ, పిశాచ గ్రహ బంధనాయ, సాకిని ఢాకిని గ్రహ బంధనాయ నమో నమో హనుమంత అని కొలుస్తారండి. అయితే గాలి, దిష్టి, దయ్యాలు, మానసిక రోగాలు అన్నీ కూడా ఈ హనుమంతుల వారిని తలిస్తే పారిపోతాయిట. నెట్టికంట ఆంజనేయ స్వామి అని గుంతకల దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉందండి. పెద్ద ఆవరణ. శనివారం రాత్రి నేల ఈనిందా అన్నట్టు జనాలండి, వందలు వేల మంది పడుకుంటారు శనివారం రాత్రి. ఆ నిద్ర చేయిస్తే గాలి, ధూళి, భూత పేత పిశాచాలు ఆవరించిన మనుషులకి ఆ గాలి దూరం అవుతుంది, స్వస్థత చేకూరుతుంది అనేసి ఆదివారం పొద్దున్న చూస్తే వాళ్ళు అందరూ వెళ్ళిపోతారండి. అంటే కొన్ని హనుమంతుడి గుళ్ళు ఈ యొక్క మానసిక రోగాలకి, భూత ప్రేత ఆవహించాయి, గాలి సోకింది అంటాం కదండి, దుష్టగ్రహాలు, అటువంటి వాళ్ళు కొన్ని ఆంజనేయ స్వామి గుళ్ళల్లో నిద్ర చేస్తే మంచి జరుగుతుంది అని వెళ్తారండి. అది నిరూపణ కూడా జరిగింది. మన ఒక తెలిసిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నర్సు ఒక వార్డుకు వెళ్ళగానే ఆవిడకి ఏదో అక్కడ ఒక దెయ్యమో మనిషో భూతమో తిరుగుతున్నట్టుగా అందరూ అనుకునేవారట. అందరూ వెళ్ళడానికి నర్సులు ఇష్టపడక భయపడేవాళ్ళట. అయితే ఒక నర్సు రోజు ఆవిడ భూత పిశాచ నికటని ఆవై మహావీర జబ నామసున్నావే అని మంత్రం చదువుకుంటూ ఉండేదిట. ఆవిడ వెళ్ళి అందరికీ సపర్యలు చేసేదిట. అలా ఆవిడ డ్యూటీ 5 సంవత్సరాలు హాయిగా చేస్తే ఆవిడ అందరూ ఆ హాస్పిటల్లో హనుమాన్ నర్సు అని పిలుస్తారట. పేరే హనుమాన్ నర్స్ అనేసి, హనుమాన్ సిస్టర్ అనేసి. అంటే మనము నమ్మకంగా హనుమంతుణ్ణి భూత పిశాచ నికటని హావై మహావీర జబ నామసున్నావే అని తలుచుకుంటే ఏ దుష్ట గ్రహమైనా మనల్ని చేరలేదు అంటారు. అలాగే మనలో దుష్ట శక్తులు కూడా అనేకం ఉంటాయండి. మనం చెప్పుకున్న కామక్రోధ మదం ఆశ్చర్యాలు కానివ్వండి, లేకపోతే భయాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా మానసిక రోగాలు కానివ్వండి, ఉన్నవి కూడా అవన్నీ కూడా ఆయన పటాపంచలు చేసేస్తారు. అంతెందుకండి, చిన్నప్పుడు తులసీదాస్ గారు ఒక శ్మశానం దాటుకుని ఎక్కడికో స్కూల్కో ఎక్కడికో వెళ్ళాలట, పాఠశాలకో, పండితుల దగ్గరికి. ఆయనకి రాత్రుళ్ళు వెళ్ళాలంటే భయం వేసేదిట. అప్పటికి ఇంకా నిజానికి ఆయన హనుమాన్ చాలీసాలు అవి రాయలేదు. అయినా ఆయన మనసులో భూత పిశాచ నికటని హావై మహావీర జబ నామసున్నావే అనుకుంటూ వెళ్ళిపోయేవారట. తర్వాత అదే 2 లైన్స్ని ఆయన హనుమాన్ చాలీసాలో కూడా చదివేశారు. అలాగే ఒకసారి తులసీదాస్ గారు చక్కగా పాండిత్యం చెప్పి రామాయణం గురించి, తర్వాత సంకట విమోచన హనుమ గుడిని వారణాసిలో ఆయన నెలకొల్పి అన్నీ చేస్తుంటే కొంతమందికి మరి కంటకింపుగా ఉంటుంది కదా, అసూయ ఉంటుంది కదా, ద్వేషాలు ఉంటాయి కదా. ఒక ఈయన మీదకి ఒక దుష్ట గ్రహాన్ని, అంటే చేతబడిలాగా ఒక గ్రహాన్ని పంపించారు. దాని మూలాన పాపం ఈయనకి 2 బాహువులు ఇలా గట్టిగా స్టిఫ్ అయిపోవడము, కదలలేక ఒంటి నిండా కురుపుల్లాగా రావడం, అలాంటివన్నీ శారీరక బాధలు వచ్చాయిట. ఈయన జై హనుమాన్ అనుకుని మళ్ళా భూత పిశాచ నికటని ఆవై మహావీర జబ నామసున్నాయ హనుమాన్ 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 సంకట విమోచన హనుమాన్కి ఈయన ప్రార్థిస్తూ ఉంటే అనేక రకాలుగా హనుమాన్ బాహుక్ అనేసి అనేక పద్యాలతో ఆయన స్మరిస్తే ఆయనకి తగ్గిపోయి ఎవరైతే ఈయనకి చేశారో ఆయనకి వెళ్ళి కొట్టిందట. మళ్ళా ఆయన ఓహో ఒక మహాత్ముడిని నేను హింస పెట్టాను, నాకు హనుమంతుడు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడని ఈయనని హనుమంతుడిని శరణు వేడుకుంటే మళ్ళా ఆయన నార్మల్గా అయ్యారు.
అయ్యారు అని చెప్తారు. అంటే గోడ కొట్టిన బంతిలాగే వెళ్ళిపోయారు. సో అలాగా మనం హనుమంతుడికి ఎప్పుడైతే భూత పిశాచ నికటిని ఆవే అని అనుకుంటామో ఆయనే మనకి ఏ భూతము మన ఏం చేయకుండా రక్షిస్తారు. అయితే శని ఒకసారి హనుమంతుల వారిని చూసిందిట, హనుమంతుల వారిని పట్టుకోవాలని. అయితే శని ఆయన నెత్తి మీద పెట్టుకుని అన్ని ప్రపంచాలు అలా ఇలా తిరిగేసి తోక తిప్పేసి తిరిగేస్తూ ఉంటే, నాయన నన్ను వదిలేయని శని అడగాల్సి వచ్చిందిట. అప్పుడు ఈయన అన్నట్ట, సరే నిన్ను వదిలేస్తానంటే అప్పుడు శని అన్నట్ట, హనుమా నిన్ను ఎవరు కొలుస్తారో, నిన్ను ఎవరు ప్రార్థిస్తారో నీ భక్తుల జోలికి నేను రాను అని చెప్పారట. అందుకని మనకి శని దశ నడుస్తున్నా అయ్యో శని మూలాన్ని ఏమన్నా పనులు అవ్వట్లేదు అని అనుకుంటే మనం హనుమాన్ని కనుక, నాయన ఈ విధంగా నా కష్టాలు ఉన్నాయి నువ్వే తొలగించాలి అంటే శని కూడా మనల్ని చక్కగా ఆశీర్వదిస్తాడు. హనుమంతుడి మూలాన హనుమంతుడికి రావణాసురుడి చెరలో ఎక్కడైతే ఒక గదిలో హనుమంతులు వారు సీతమ్మ వారిని వెతుకుతూ వెళ్తే అక్కడ శని ఉన్నారట. ఏంటి నా ఇక్కడున్నావంటే రావణాసురుడు బంధించాడు అంటే ఆయన విడిపించారట. అలా శని కృతజ్ఞత హనుమాలు వారికి. ఒకసారి పట్టుకుంటే ఆయన గిరగిరా తిప్పి రక్షించమన్నందుకు శనికి చాలా చాలా ఇష్టమైన హనుమని మనం ప్రార్థిస్తే శని కూడా మనకి దుష్ట ప్రభావం లేకుండా మంచిని కలిగిస్తాడు అని చెప్తారు. అంటే గ్రహాలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయా అంటే తప్పకుండానండి. మన జ్యోతిష శాస్త్రం ఏం చెప్తోంది అంటే, మనకున్న నవగ్రహాలు ఉన్నాయి కదా, కేతువు, రాహువు, బృహస్పతి, గురువు, ఎప్పుడైతే ఆ గ్రహాలు మనకి జాతకంలో సమంగా ఉండవో ఆ శని కానివ్వండి, రాహుపీడ, కేతువు మూలన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ గ్రహాలకి రెమెడీస్ చేసుకోండి, ఏవైనా పూజలు చేసుకోండి అని మనకి అందరూ చెప్తారు. సో అన్నీ మనకి తెలిసినా తెలియకపోయినా, చేయగలిగినా చేయలేకపోయినా కనీసం హనుమాన్ చాలీసా, కనీసం జై హనుమాన్, కనీసం భూత పిశాచ నికటనీయావై మహావీర జప నామసున్నావై, మనసులో మనకేదో దుష్టగ్రహాలు మన ఆవరిస్తున్నాయని అనిపించింది. అటువంటప్పుడు పిల్లలు చీకట్లో ఒంటరిగా వెళ్ళాలని భయపడుతున్నారు, హాస్టల్లో కొంతమంది ఒక్కళ్ళే ఉండడానికి భయపడతారు. అప్పుడు ఎందుకు అంటే శివుడు భూతనాథుడు, అన్ని గ్రహాలకి అధిపతి. మళ్ళీ ఎక్కడంటే ఎవరండి? మళ్ళా శివుడు. ఆయన ఉండేదే శ్మశానంలో. శ్మశానం అంటే ఎవరికి భయం అక్కర్లా. అంటే పంచభూతాలు అంటే అటు గాలి, నీరు, అగ్ని, వాయువు అందరూ కూడా ఎవరి ఆధీనంలో? పంచభూతాలు శివుడు ఆధీనంలో. ఆ శివుడు ఎవరండి? సాక్షాత్తు హనుమంతుడికి దైవాంశ. అంటే 11వ రుద్రుడు హనుమ, అంటే శివ అంశతో పుట్టిన హనుమాన్. అంటే హనుమంతుడిని ప్రార్థిస్తే ఇటు శివుడిని కూడా ప్రార్థించినట్టే కదా భూతనాథుడు, ఆయన మనకి దయ చూపిస్తాడు కదా. అలా మనం హనుమంతుల వారిని కొలిస్తే ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ నమః. సర్వవశీకరణాయ అంటే మనకి ఏది కావాలంటే అది లభిస్తుందండి. అటు చదువు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, కైవల్యం కానివ్వండి, ఏదైనా మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి అంజనా గర్భ సంభూతం కుమారం బ్రహ్మచారిణం దుష్టగ్రహ వినాశాయ హనుమంత ఉపాస్మహే అని ఆయన్ని మనం తలుచుకుంటే ఒక ధైర్యం కానివ్వండి, సానుకూల ఆలోచన రావడం కానివ్వండి, అన్నీ మనకి జరుగుతాయి. అందుకే భూతాలే కాదు, మనలోని భయాలన్నీ కూడా పారద్రోలేది హనుమంతుడు. కాబట్టి జై హనుమాన్, జై జై హనుమాన్, జై హనుమాన్.